జాతీయ పురస్కారం ఎప్పుడు తీసుకున్నారు? 2016 సంవత్సరంలో నాకు 2016. అనౌన్స్‌మెంట్ చేశారు. ఆ! సెంట్రల్ గవర్నమెంట్ సంగీత నాటక అకాడమీ వారు. అంటే యూత్ ఈగర్‌లీ వెయిట్ చేస్తుంటారంట. పద్మశ్రీ ఎంత గొప్పదో యూత్‌కి ఒక పద్మశ్రీ అది. అది. ఆ అవార్డ్ కోసం నేను ఎప్పుడు అంటే అవార్డ్ కోసం నేను తారసపడతాను. ఎప్పుడు కూడా అయ్యో! నేను ఆరాటపడలేదు. నేను చేస్తున్నటువంటి పనిని మెచ్చి, కళను గుర్తించి అవార్డును పురస్కారం నాకు ప్రదానం చేశారు. 2017 నవంబర్ 27న కామాఖ్యాదేవి అడుగుపెట్టిన నేలలో గౌహతి అస్సాం రాష్ట్రంలో నాకు ఇవ్వడం జరిగింది. అమ్మవారి సమక్షంలో. అంటే ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి జాతీయ పురస్కారం దాకా. అంటే ఎట్లా అనిపించింది అది తీసుకుంటున్నప్పుడు? మా నాయన ఒకసారి 2, 3 సార్లు చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడున్న నేను అరంగేట్రం చేస్తున్నటువంటి సందర్భము అదంత గొప్ప సందర్భం కాదమ్మా. కళకు ఆదరణ లేదు అప్పుడు. ఏదో చేసుకుంటే 1, 2 పండుగలు చేసుకొని సప్పుడు కాకుండా ఊరుకోవడం తప్ప కూలినాలకు పోయేటువంటి కష్టం కాన్పప్పుడు. బాగా కరువు తాండవిస్తున్నటువంటి రోజులవి. ఏదైనా కూలికి పోతే ఒక ₹10 వస్తే వారం రోజులు ఆ ₹10తోటి బతికిన రోజులవి. గట్క దాగి బతికిన రోజులు, గంజి దాగి బతికిన రోజులు. నేను అప్పుడప్పుడే వస్తున్నటువంటి సందర్భం. అంటే నేను చెప్తున్న 1997 అంతకు ముందు విషయాలు చెప్తున్నా నేను. నీళ్లు లేవు, వర్షాలు లేవు, పంట పండిద్దామంటే నేల అనుకూలించదు. ఇవన్నీ కరువు కాటకాల మధ్య ఇట్లా తాండవం చేస్తున్నటువంటి రోజులలో నేను కళారంగం మీదకి రంగప్రవేశం చేసిన. చాలామంది చెప్పారు, ఏం రా నీకేమైనా పిచ్చా, ఏమో అందరూ జాబులు అని చెప్పి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుతుంటే నీ దోస్తుగాళ్ళు, నువ్వేమో డోలు తాళం అనుకుంటా రామరామ అనుకుంటా నువ్వు ఒక్క కథ పోతున్నావు, నువ్వు ఏంది కథ అని అడిగాడు. మెచ్చలే నీది మెచ్చలే, నీ పొకడే మెచ్చలే అన్నారు నన్ను. మరి ఎట్లా జీవనోపాధి ఉందా ఇంట్లో ఇప్పుడు మీకు? ఒక్కటి చెప్తానమ్మా, నేను యాజ్ ఏ కళాకారునిగా, కళను శ్వాసిస్తున్న వానిగా, కళను ధ్యానిస్తున్న ఒక పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ పనైనా చెయ్యి. మీరు యాంకరింగ్ రంగంలో ఉన్నారు, దాన్ని ధ్యానించు. ఏదో ఒక రోజు తారా స్థాయిలో ఉంటారని నేను నమ్ముతా. నేను ఒగ్గు కళారంగంలో ఉన్నా. ఒగ్గు డోలును నేను సంకనేసుకునేటప్పుడే ముట్టుకునేటప్పుడే చెప్పిన, అమ్మా నిన్ను నమ్మి నేను సంకకేసుకుంటున్నా, నన్ను కింది పడేయకు. నన్ను చూసి వచ్చేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది రావాలి రంగంలోకి. నాకు తిండి పెట్టినా నువ్వే, నా కడుపు ఎండ పెట్టినా నువ్వే, నాకు బట్టబాత ఇచ్చినా నువ్వే, నాకు బట్టకెండ పెట్టినా నువ్వే అని చెప్పిన. ఈ రోజు వరకు కూడా అఫ్ కోర్స్ కొన్ని కష్టాలు ఉన్నాయి. కష్టాల గురించి నేను ఎప్పుడు చెప్పను కూడా, నాకు అలవాటు లేదు. ఒకరి నుంచి జాలి తీసుకునేటువంటి అవకాశం నేను ఇయ్యను. నేను ఒక ఫైటర్గానే ఉంటా, ఒగ్గు వారియర్గానే ఉంటా, వారియర్ యోధునిగానే ఉంటా. నేనేమంటున్నా అంటే, ఒగ్గుడోళ్ళను నేను శ్వాసించిన, ధ్యానించిన, నాకు సర్వస్వం ఇస్తుందని నేను నమ్మిన. ఎస్, 2017 సంవత్సరంలో నాకు నేషనల్ అవార్డుని ఇచ్చింది. 2014 సంవత్సరం 2 నంది అవార్డులు ఇచ్చింది నాకు. ఇప్పటికి కూడా నా పేరు పక్కన ఒగ్గు అంటే నేను గర్వపడతా. అదే ఒగ్గు రవి గారనే అందరికి తెలుసు. కానీ ఆ ఒగ్గు అనే 2 అక్షరాల పదం, ఆ ఒగ్గుకు ముందు నువ్వు ఒగ్గుకే కాదురా, నువ్వు ఉస్తాదుకు, గురువుకు నువ్వు అర్హునివి అని చెప్పి ఉస్తాద్ అవార్డు కూడా నాకు ఇచ్చింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు నాకు ఇచ్చింది. ఇలా ఉస్తాద్ ఒగ్గు రవిగా అందరికీ సుపరిచితం. ఇదంతా ఒగ్గు నాకు ఇచ్చినటువంటి సంపద. అంటే జాబులు ఏమన్నా ఉన్నాయా మన ఒగ్గు కళాకారులకి? జాబులు ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? అయితే గత ప్రభుత్వం TSS తెలంగాణ సాంస్కృతిక సారథి అని చెప్పి కళాకారులకు 550 ఉద్యోగాలను పెట్టింది. దానిలో ఒక్క ఒగ్గు కళాకారుని కూడా, ఒక్క శారదకథ కళాకారుని కూడా, ఒక్క చిందు యక్షగాన కళాకారుని కూడా, సబ్బండ వర్ణాలలో ఉన్నటువంటి వృత్తి కళాకారులు ఎవరైతే ఉంటారో ఒక్కరిని కూడా తీసుకోలేదు. ఈ దుర్మార్గమైన చర్య. జాబులే రాలే, ఎవ్వరికి ఇయ్యలేదు. పోనీ ఎందుకు ఇయ్యలేదని అడిగితే ఫస్ట్ ఏం చేసిరంటే, సరే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నింపుకున్నారు. తర్వాత ఎవరో కేసు వేసిరు. తర్వాత మళ్ళీ అందరినీ పిలిచిరు. అందరినీ పిలిచినప్పుడు కూడా ఇప్పుడు VC స్థాయి వ్యక్తులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్థాయి వ్యక్తులు అందులో జడ్జిలుగా ఉన్నారు. నేర్పరితనం ఉన్నటువంటి కళాకారులను సెలెక్ట్ చేయవచ్చు కదా. ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం ఎంత దుర్మార్గం అమ్మా. మా కడుపులు కావా. ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ వచ్చే కంటే ముందు DPRO పక్షాన ఎవరు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఎవరు చేసారు? ఊరు తిరిగి ఎవరు చేసారు? వీళ్ళు కాదా? శారద కళాకారులు పోలేదా? చిందు యక్షగాన కళాకారులు పోలేదా? ఒగ్గు కళాకారులు పోలేదా? వాళ్ళ కడుపు మీద మట్టి కొట్టడం వాళ్ళకి ఏడం తప్పలేదు, వాళ్ళకి ఇచ్చారు, సంతోషం. తెలంగాణ పోరాటంలో మీ భాగం కూడా ఉంది, మా భాగం కూడా ఉంది కదా. ఇలా జనాలను సమీకరించింది ఎవరు?
వృత్తి కళాకారులే కదమ్మా. డోలు కొడితేనే కదా 10 మంది అంటే వచ్చింది. చెప్పింది డప్పు ఏంటంటే కొడితేనే కదా 10 మంది వచ్చింది. తెలంగాణ పోరాటంలో ఈ కళాకారులు ఎవరు ఎక్కువ భాగం తీసుకున్నారో వాళ్ళకి జాబులు ఇస్తున్నామని చెప్పారు ప్రభుత్వం. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, చేసింది ఒకటి. ఆడ జరిగింది ఒకటి. ఇది ఎవరు చెప్పుకుంటలేరు. చెప్పడానికి ధైర్యం కూడా చేయలేకపోయాం. ఇవాళ ఒసవొస అనుకుంటా జాబులు రాక ఎవడో నాసుంటోని కాకుండా సరే నా కాలరెక్కలు చక్కగా ఉన్నాయి, నేను డోలు కొట్టుకుంటా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకొని బతుకుతా నేను. పేదబక్క కళాకారులు ఉన్నారు, కడుపు గంజిలేని కళాకారులు ఉన్నారమ్మా. వాళ్ళని తీసుకుని వస్తే నెలకు 30,000 వస్తున్నాయి, పిల్ల పాప బతుకుతారు కదా. అవును. గుడిసెలు ఉన్న కళాకారులు, మా డప్పు భాస్కర్ ఉన్నాడు తమ్ముడు, మన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పురస్కారం తీసుకున్నాడు. నేను మొదటి పురస్కారం, రెండోది పేరుని రాజ్ కుమార్ బంజారా బిడ్డ, అంటే తండాలో పుట్టినటువంటి బంజారా బిడ్డ. కళ కనుమరుగు కాదు, ఇట్లా ఇస్తే ఇంకా జనాలు వస్తారు కళ మీద. డప్పు భాస్కర్ కు ఉందామంటే ఇల్లు, నేను ఇంట్లో పోయినా, వాళ్ళ ఇంటికి పోయినా, అందే గ్రామంలో గుడిసెమ్మ ఒక తాడిపత్రి వేసుకొని ఆ గుడిసెలో బతుకుతున్నాడు. వాళ్ళ వాళ్ళకి ఇవ్వచ్చు కదా జాబులల్లా. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన వేదిక నుండి, మీరు ఇవ్వాలి సార్. ఎందుకంటే అంటే మీరు కలిసి మాట్లాడిండ్రా? వెళ్తాం ఒకసారి అందరు వెళ్ళి మొన్ననే కదా ప్రభుత్వం స్థిరపడుతున్నది, ఇప్పుడే కదా. ఖచ్చితంగా వెళ్తాం, రేవంత్ అన్న దగ్గరికి వెళ్తాం, ఖచ్చితంగా మాట్లాడతాం. కళాకారులకు న్యాయం చేస్తారా? నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. మరి 10 ఏళ్లలో ఎందుకు చేయలేదో ఇక వాళ్ళకే ఎరక. కానీ కళాకారులు మాత్రం ఏడ్చిరమ్మా, ఏడ్చిరు, ఘోరంగా ఏడ్చిరు. కళాకారుడు ఏడవద్దు అంటారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం, కళాకారుడు ఏడిస్తే సమాజం. కళకళ కళాకారుడు అని అంటారు. మంచిది కాదు. కళాకారుడు కళకళ మంచిది కాదు. అన్నమో రామచంద్ర చెప్పినా కూడా వినలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రొటెస్ట్ మేమే చేసినాం, ఉగ్గు కళాకారులం వేసినాం ఆ సచివాలయం ముంగట. ఆర్తనాదాలు వినాలి ప్రభుత్వం, తండ్రి కదా, అమ్మ గుణం కదా, వినాలి. కళాకారుడు ఎందుకు ఏడుస్తున్నాడు? నిజంగా మాకుండి మేము తిన్నది అరగక ఏడుస్తున్నామంటే అది వేరే విషయం. కడుపుకు తిండి లేదు కదా చాలా మంది కళాకారులు. అంటే ఇప్పుడు మీకు అంటే ఒక యూనియన్ ఉన్నదా? అంటే ఉగ్గు కళాకారులకు సంబంధించి అమ్మా, ఎంత సంఘటితమైనా కూడా సంఘం కళాకారులు యుద్ధం చేయగలుగుతారా అమ్మా? యుద్ధం చేయగలుగుతారా? అమ్మ అప్ప అయ్యా అనుకుంటే బతలాడు తప్ప యుద్ధం చేయగలుగుతారా? ఉద్యమకారులు కాదు కదా వాళ్ళు. కళాకారుడు నిజంగా ఒకనాడు ఉద్యమం కనుకొస్తే, కళాకారుల ఉద్యమం కనుకొస్తే చాలా తీవ్రతరంగా ఉంటుందమ్మా. ఆ రోజు రావద్దని నేను కోరుకుంటున్నా. మీరు పోయి మాట్లాడదాం అనుకుంటున్నారు? మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రభుత్వం వింటుంది. మొన్న కళాకారులకు కూడా పాపం పద్మశ్రీలకు కోటి రూపాయలు, 25 లక్షల రూపాయలు, మొన్న 9 మందికి కవులు కళాకారులకు కోటి రూపాయలు. తెలంగాణ కళాకారులకు మంచి గౌరవం దక్కుతుంది. మేము కూడా ఆశతో, అంటే కళాకారులు కూడా మంచి సాంత్వనతో ఉన్నారు. సరే ఎవరికో వాళ్ళకైతే వస్తున్నాయి కదా, రానున్న కాలంలో మంచి జరుగుతుందేమో చూద్దాం. అందరికి కూడా మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వచ్చే ఒగ్గు కళాకారులకి మీరేం చెప్తారు? కళను శ్వాసించి నమ్మి రాండి. అట్ సేమ్ టైం ఒక సంఖకు నువ్వు డోల్ వేసుకుంటే ఒక సంఖకు ల్యాప్టాప్ వేసుకోవాలి. బడి సంచి మాత్రం మరవద్దు. విద్య ఒక పక్క, తర్వాత మన కళ ఒక పక్క, సైడ్ లో ఒక జాబ్ ఉండాలంట. ఈ రెండింటిని సైమల్టేనియస్ గా నువ్వు బ్యాలెన్స్ చేసుకున్న నాడు నీకు ఇబ్బంది ఉండదు. జాబ్ గురించి కాదమ్మా, విజ్ఞానం కోసం. విద్య ఎప్పుడు కూడా ధన సంపాదన కోసం కాదమ్మా, విజ్ఞత కోసం, విజ్ఞానం కోసం విద్య నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవాలి, కానీ కడుపు నిండాలంటే ఖచ్చితంగా జాబ్ కావాలి. అమ్మా అది నేను ఒప్పుకోను. నువ్వు జాబ్ చేస్తే, నేనే అంటున్నా, జాబ్ చేస్తే నువ్వు ఒకరి కింద జీతం చేసినట్టే కదా, అవునా కాదు? అదైతే నిజం. నీ కళను నువ్వు ప్రదర్శించు, నువ్వు రాజుకుంటావు. కుల వృత్తి మరవకురా గువ్వల చెన్న అని పెద్దలు చెప్పిండ్రు. ఎస్, అంటే వాళ్ళు జాబులు చేస్తున్న వాళ్ళు చిన్నోళ్ళు అని నేను చెప్పట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కళాకారుడికి గుణం ఉంటది. కళాకారుడు ఎప్పుడు కళాకారుడుగా ఉండాలి. మనం కళని ప్రదర్శించి 10 మందిలో పేరు తెచ్చుకొని బతుకుదాం అనుకుంటారు, అంతే కదా. ఒకరి కింద చేయకుండా. డబ్బుల గురించి ఎప్పుడు ప్రదర్శన చేస్తాడు. మేము ప్రదర్శన చేసిన తర్వాత బువ్వ పెట్టకుండా కూడా మంచి నీళ్ళు ఇవ్వకుండా పంపించినటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణ నేల మీద. సర్వపిండి ఇంటికాడ తీసుకుపోయింది, ఇంటికాడ కట్టుకొని తీసుకుపోయింది, తిని మంచినీళ్ళు తాగి బతికొచ్చిన రోజులు మస్తుకున్నాయమ్మా. ఎంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. చెప్పుకుంటే బాగోదు. అదే అన్ని కష్టాలు పడ కళాకారుడు ఖచ్చితంగా కష్టాలు పడి రావాల్సిందే. ఒక స్టేజ్ కి రావాలంటే ఎన్ని కష్టాలు పడాలి కళాకారుడు. చాలా పెద్ద వేదికల మీద అద్భుతమైనటువంటి లేచి నిలబడి సపోర్ట్ కొట్టి, మొన్న కూడా ఉప ముఖ్యమంత్రి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు, చూసినా నేను మీ వీడియో, అద్భుతంగా ఉంది. లేచి దండం పెట్టిండు ఆయన. మన ఓరియంటేషన్ క్లాసులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి కూడా ఓరియంటేషన్ క్లాస్ జరిగింది. అందులో చివరిగా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టిరండి. మీ ప్రదర్శన ఇచ్చారు కదా, అద్భుతమైన ప్రదర్శన చేస్తే పాపం బట్టి గారు నిలబడి సప్పట్లు కొట్టి దండం పెట్టిండు మాకు, చాలు మాకు
ఇక బువ్వ పెట్టకుండా ఏం లేదమ్మా. అదే కళాకారులకు చప్పట్లే అది. దుప్పట్లు అన్నట్టు గౌరవం ఉండాలమ్మా. గౌరవం. కళాకారుల గౌరవం లేకపోతే నువ్వెంత పైసలు ఇయ్యి, ఎన్ని శాలువలు ఎన్ని కప్పు చెయ్యి. దండగా. ఆ శాలువలు కూడా దొరుకుతలేవు. అది వేరే విషయం. గౌరవం లేని దగ్గర అసలు కళాకారుడు ఉండడు. ప్రదర్శన అయిపోయిందా ఉమ్, కథం రూమ్‌లోకి నెట్టేస్తూనే ఉంటారు అదే చాలా మంది. కానీ తెలంగాణలో కొంచెం మారిందిలే. తెలంగాణ కళకు వచ్చాక చాలా విలువ పెరిగింది. విలువిస్తున్నారు. విలువ పెరిగింది. లాస్ట్ మనకి మంగళం పాటతోటి మనం ఈ మన ఇంటర్వ్యూని ముగిద్దాం. తప్పకుండా అమ్మా. ఉమ్. కనకన నాదెద్దు కంట నాదెద్దు నా కన్నేరు ఊళ్ళ నిన్ను పూజిద్దును ఎప్పుడు పూజిద్దు ఏకసిత్తారు నా సుత్తారు దాపిన సిరిమెడలమ్మకు అల్లనే ఇలోని మల్లన్నకు అల్లనే కోలెల్లి మల్లన్నకు గద మీద కూసున్న గౌరీదేవమ్మకు స్వచ్ఛమైన గుల్ల కేతమ్మకు మా ఇంటి మౌరాల ఎల్లమ్మకు అక్కరో మాంకాల నీకరద్ది అయ్యలం నీరయ్య నీకరద్ది అక్కరో మాంకాల నీకరద్ది కొత్తకొండ నీరాన నీకరద్ది కొల్పాక సోమన నీకరద్ది ఆరణి బాలి మంగళారణి బాలి తిరుడా శ్రీశైలవాస ఇదిగొని బాలి కనగర నాదెద్దు కంట నాదెద్దు నా కన్నీరు ఊళ్ళ నిన్ను పోదిద్దును ఎప్పుడు ఊదిద్దు ఎక్కసిత్తారు నా సిత్తారు దాపిన సిరిమెడలమ్మకు అల్లనే ఇలోని మల్లన్నకు అల్లనే కోరెల్లి మల్లన్నకు గద మీద కూసున్న గౌరీదేవమ్మకు స్వచ్ఛమైన గుల్ల కేతమ్మకు మా ఇంటి మౌరాల ఎల్లమ్మకు అక్కరో మంగళ నీకారతి అమ్మవారు జగదమ్మ నీకారతి అమ్మవారు భ్రమరమ్మ నీకారతి అమ్మవారు మెడల నీకారతి అమ్మవారు కేతమ్మ నీకారతి ఆరణి వాలి మంగళారణి వాలి అయ్యవారు కొమరెల్లి వాస ఇదిగొని వాలి మంగళం మంగళం మంగళ నీరాజనం సమర్పయామి నవం పతిం పార్వతి ఆకద్వాపార ప్రియలా కోటి. మీ జర్నీ గురించి ఈ మన మల్లన్న కొమరవెల్లి మల్లన్న గురించి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూల గురించి మంచిగా చెప్పారు. అంటే ఖచ్చితంగా మీ కొట్లాట మీరు విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు వచ్చినందుకు. తప్పకుండా మా ఆంధ్రప్రభ ఛానల్ కూడా ఈ ఛానల్ ద్వారా టెలికాస్ట్ అయ్యేటువంటి ఇంటర్వ్యూను నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాలని చూసి ఈ ఏదైతే ఆధిపత్య ధోరణి ఉందో దాన్ని ఖచ్చితంగా బహుజన పూజారులు చేయాలని, సరే బ్రాహ్మణ పూజలు చేయాలని, ఏ గుళ్ళల్లో వాళ్ళ సంస్కృతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించాలని, ఆ మల్లన్న దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడని మీ ఛానల్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆంధ్రప్రభ ఛానల్కు చేతులెత్తి శిరస్సు వంచి శనార్థులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.